ఫ్రై ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తిని బోర్ కొట్టింది. అందుకే కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి క్యాప్సికమ్ అయితే ఏసి ట్రై చేశాను. చాలా బా వచ్చింది రెసిపీ. ఇంక ముందుగా కావాల్సిన ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ కాస్త కొత్తిమీరకనమాట. వేడెక్కిన ఆయిల్‌లోకి ఆ ఎర్రగడ్డలు, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు 3 ఏసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా సిమ్‌లో పెట్టుకొని. ఇంకా ఈ గ్యాప్‌లోనే కోడిగుడ్లంతా పగలగొట్టి ఒక్కో గిన్నెలోకి పోసుకొని నీట్‌గా కలబెట్టుకోండి. ఇంక ముందుగా టైం సేవ్ అవుతుందని చెప్పేసి, ఇంక తర్వాత ఏగుతున్న ఎర్రగడ్డల్లోకైతే కాస్త కొత్తిమీరాకు చల్లి దాన్ని కూడా ఫ్రై చేసుకొని, కాస్త ఉప్పు చల్లి బాగా నీట్‌గా ఫ్రై చేసుకోండి. సిమ్‌లోనే పెట్టి చేయాలి ఇదంతా. ఎక్కువ హై మంట పెట్టామంటే ఒక్కసారికైతే మాడి బొగ్గలైపోతాయి ఎర్రగడ్డలంతా. అందుకే సిమ్‌లోనే పెట్టుకోండి. ఇది బాగా ఒక 5 మినిట్స్ అట్లా కాస్త బాగా ఫ్రై అయ్యాక ఇంక కలబెట్టుకున్న కోడిగుడ్లు ఉంది కదా! దాన్నైతే నీట్‌గా దాంట్లోకైతే పోసి సిమ్‌లోనే పెట్టి చేయాలి ఈ ప్రాసెస్ అంతాను. మొత్తం హై మంట అస్సలు పెట్టకండి మాడిపోతది. ఇంక సిమ్‌లో పెట్టుకొని మెల్లగా అలా కలేసుకోండి. దాన్నైతే తిరిగేయండి అట్లా ఫ్రై చేసుకొని నీట్‌గా. ఇంక మంచి ఎగ్ ఫ్రై అయితే అయిపోతది. ఇంక దాంట్లోకి వేడి వేడిగా చపాతీ కానీ, పూరి కానీ ఏసుకొని తింటే భలే ఉంటదబ్బా! ఇంతకీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.